హాయ్ గైస్, కరీబు కెన్యాస్ కిచెన్. ఈ రోజు కెన్యాస్ కిచెన్ లో మన వంట అమ్మ చేతి చేపల పులుసు. మా అమ్మ చేసే నెల్లూరు చేపల పులుసు స్టైల్ నాకు నా పిల్లలకి చాలా ఇష్టం. ఆ రెసిపీ ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. చేపల పులుసు రెసిపీ అయితే ఆల్రెడీ మా అమ్మ కెన్యా వచ్చినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేశాను. దీని ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. స్టార్టింగ్ లో నేను చెప్పిన మాట నిజమే అని ఇదిగో మా పిల్ల ప్రూవ్ చేసేసింది. ఇదిగో మా అమ్మ చేసిన చేపల పులుసు ఒక పట్టు పడుతున్నారు ఇక్కడ. అమ్మమ్మ మనవరాలకు చేపల పులుసు పెట్టి మురిసిపోతుంది. ఇక రెసిపీ షార్ట్ అండ్ స్వీట్ గా మీరే చూసేసేయండి. ఆయిల్ వేసేసి ఆనియన్, టమోటో, బిర్యానీ ఆకు, మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని వేసి ఇలా ఫ్రై చేసుకుంటుంది. పులుసు చేయాలంటే చేప ముక్కలు కావాలి కదా. చేప ముక్కలు తెచ్చే బాధ్యత మా నాన్నది అయితే పులుసు చేసే బాధ్యత మా అమ్మది, అది తినే బాధ్యత మాది. నేను మీతో ముచ్చట్లు చెప్పే లోపల మా అమ్మ కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసేసి దాంట్లో కొంచెం చింతపండు పులుసు పూసేసి పులుసు అయితే మరగబెట్టింది. ఆ పులుసులో మంచిగా నీట్ గా కడిగిన చేప ముక్కలు వేసి ఉడకబెట్టేసింది. అంతే, చేపల పులుసు రెడీ. ఆగండి, ఒక చిన్న ప్రాసెస్ మిగిలిపోయింది. చేప ముక్కల్ని ఇలా వేసేసినాక దించే ముందు లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, మర్చిపోకండి. చింతపండు పులుసులో ఈ చేపలు బాగా ఊరి మంచిగా అసలు గరం మసాలా పట్టి అసలు పులుసు ఉంటదండి. ఇంకా తినాల్సిందే మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి.